నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే ప్రక్కన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే అంబేడ్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో 2 తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది తరలివచ్చి బీసీ సింహగర్జన విజయవంతం చేయడం చారిత్రక అవసరమని ఈ సందర్భంగా ఏపీ స్టేట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ఇసరపు శేఖర్ యాదవ్ అన్నారు. విజయనగరం జిల్లా బీసీవై పార్టీ కన్వీనర్ మరిసిల్ల కృష్ణమూర్తి నాయుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి అనేక బీసీ కులాలు దారిద్ర్య రేఖకు దిగువనే ఉండటం దురదృష్టకరమని తెలియజేశారు. ఇలాంటి నేపథ్యంలో రామచంద్ర యాదవ్ లాంటి వ్యక్తి బీసీ ఎజెండాను ముందుకు తీసుకు రావడం ఎంతో శుభ పరిణామమన్నారు. ఈ అవకాశాన్ని అన్ని బీసీ కులాలు సద్వినియోగం చేసుకుని సింహగర్జనలో సత్తా చాటాలని తెలిపారు. బీసీల్లో చైతన్యం రాకపోతే వారి పిల్లలు నిరాధారణకు గురవుతారని ఈ సందర్భంగా బీసీలను హెచ్చరించారు. ఇప్పటికైనా బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా కాకుండా వాళ్ల అభివృద్ధికి దోహదపడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నె మల్లేశం. ఇప్పటికైనా కార్మికుల ఉద్యోగుల ప్రజాగ్రహం గ్రహించి తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు ఉన్న హక్కులు చర్చలన్నీ పోతాయి తప్ప ఏ ఒక్కటి కూడా మంచిది కాదు. పరిశ్రమల మూసివేత కానీ, పిఎఫ్ వడ్డీ చట్టం కానీ, సమ్మె విషయం కానీ, అనేక రికగ్నైజ్ కానీ అనేక అంశాలు కూడా ఏ ఒక్క అంశం కూడా కార్మికులు మంచిగా లేదు. అంతేకాదు వాటి కాకియాలని ఇతర 4 చట్టాలు కూడా తెచ్చి వాటిని రద్దు చేయాలి. ఉపాధి హామీ పథకం సమస్యల సవరణలు కానీ, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు కానీ, అణువిద్యుత్ చట్టం కానీ ఇలా ఏ రకంగా ప్రజా వ్యతిరేక పాలన దేశంలో కొనసాగుతున్నది. అందుకే ఈ ప్రభుత్వానికి పరిపాలించే హక్కు లేదు. తక్షణమే 4 లేబర్ కోడ్లు ప్రజా వ్యతిరేక బిల్లులన్నీ తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రజా ఉద్యమం భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. దేశంలో ఉత్పత్తి చేస్తున్న వాళ్ళ సమ్మె ఇది. అందుకే మోడీ ఖబర్దార్ పీడన పద్ధతిలో సమ్మె జరుగుతున్నది దేశమంతటా. ఇలా దేశమంతటా కంపెనీలు బంద్ అయినాయి. వ్యవసాయంలో భూమిలో దున్నే వాళ్ళు, కూలి వేసే వాళ్ళు కూడా ఇలా బంద్ చేస్తున్నారు. మరి ఇది రాజకీయ సమ్మె ఎలా అవుతుంది? అందుకే నువ్వు చేస్తుంది రాజకీయాలు, బిఎంఎస్లు చేస్తుంది రాజకీయాలు. నువ్వు ద్వంద్వ వైఖరి, ఒకటి బాగుందంటో ఒక బాగాలేదంటో ఏనాడన్నా నువ్వు రాజకీయ పార్టీకి అనుబంధం కాదని చెప్తున్నావు, రాజకీయం చెప్తున్నావు. మేము కాదనేది వాస్తవం. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మె. మాట్లాడేవారు లేబర్ కోడ్లు ఇతర 1-2 అంశాల చుట్టూ పోయారు. కానీ ఇంకో 4-5 అంశాలు ఉన్నాయి. వాటిని కూడా మనం పరిశీలన చేయాలి. అందుకే ఒక మాటలో చెప్పదలుచుకున్న గుర్తుపెట్టుకునే విషయాలు ఎక్కువ కాదు, కానీ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనం జరిగిన పార్లమెంటు సమావేశంలో ఈ దేశానికి దరిద్రమైన, హీనమైన, ప్రజలకు వ్యతిరేకమైన, కూలీలు ప్రజలకు రైతుల వ్యతిరేకమైన బిల్లులు కూడా పాస్ చేస్తున్నాడు ఏకపక్షంగా. మోడీ పాస్ చేసుకుంటున్న బిల్లులు, మోడీ చేస్తున్న బిల్లులు, ఏ బిల్లు అన్నా పార్లమెంట్లో చర్చ పెడుతున్నావా? నువ్వు పార్లమెంట్కి అటెండ్ అవుతున్నావా? ఓ పక్క పార్లమెంట్ జరుగుతుంటే విదేశాల టూర్ తిరుగుతుంటాం. ఇంకా అవమానకరం ఏంటంటే మహిళా ఎంపీలు దాడి చేస్తాను స్పీకర్ చెప్పిందంటే ఈయన పారిపోతున్నాడంట. ఇది మన దేశ ప్రధానమంత్రి నీతి. మనం చెప్తాడు, కార్మికులకు నీతి చెప్తున్నాడు, యజమానులు మాత్రం నీతి చెప్పట్లేదు. అందుకే ఇంకొక 4-5 అంశాలు ఉన్నాయి. అందుకే చెప్తున్నాం, ఈ దేశానికి ప్రజలకు అనుకూలమైన పరిపాలన విధానంలో మార్పులు తీసుకురా, లేకపోతే దేశంలో పోరాటాలు ఉధృతమైతే ఈ ఖబర్దార్ మోడీ అని కూడా హెచ్చరిక చేస్తున్నాం. గుర్తుపెట్టుకో, ఈ విధానాలు ఇట్లా కొనసాగితే ఈ దేశంలో మల్లికార్జున గారు చెప్పారు కదా, అనేక చోట్ల కూడా తక్కువ మంది వస్తారని అనుకుంటున్నాం. 500 వచ్చే దగ్గర 600 వస్తున్నారు, 1000 వచ్చే దగ్గర 2000 వస్తున్నారు, 10,000 వచ్చే దగ్గర 15,000 వస్తున్నారు. అందుకే రోజు రోజు దేశంలో తీవ్రత పెరుగుతున్నది. నువ్వు విధానాలు మార్చుకోకపోతే మరో శ్రీలంక అవుతుంది, మరో నేపాల్ అవుతుంది, మరో ఇంకో దేశం అవుతుంది. బిడ్డ, నువ్వు విధానాలు మార్చుకో. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి, సమస్యలు ఉన్నాయి, నువ్వు పరిష్కారం చేయట్లేదు. నువ్వు మతాలను రెచ్చగొడుతున్నావు, మతాల పేరు మీద చీలికలు చేస్తున్నావు, ఇంకో పార్టీ సంఖ్యలో చీలికలు చేస్తున్నావు. అసలు దేశ సమస్యలు పడుతున్నాయి అని అడుగుతున్నాను. అక్కడ పోవట్లేదు కానీ 4 సమస్యలు. నిన్నగాక మనం ఏం బిల్లు తెచ్చావు? ఈ దేశానికి కూలీల వ్యతిరేకమైన బిల్లు తెచ్చాడు, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తెచ్చాడు, FDI 100% బిల్లు తెచ్చాడు, లేదా అణువిద్యుత్ చట్టం తెచ్చాడు. ఇవన్నీ ఎవరి కోసం? మా ప్రజల కోసమా? మా కూలీల కోసమా? లేదు రైతుల కోసమా? కార్మికుల కోసమా? అందుకే ఇక్కడ ఉన్నాడు, పర్మనెంట్ కార్మికుడు ఉన్నాడు, కాంట్రాక్ట్ కార్మికుడు ఉన్నాడు, ఆశా ఉన్నాడు, అంగన్వాడీ ఉంది, మున్సిపల్ ఉన్నారు, ఆటో కార్మికులు ఉన్నారు, అన్ని రకాల కార్మికులు ఇక్కడ ఉన్నారు కదా. ఒక్క కార్మికుడికి ఏ చట్టం తెచ్చినా 12 ఏళ్ళని అడుగుతున్నాను. 12 సంవత్సరాల ఈ కార్మికులకు ఉపయోగపడే చట్టం ఏదైనా తెచ్చినవా? దేశం వెలిగిపోతుంది అంటాడు, దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు, పంపు ముందట మొత్తం సస్యంగా పడుతున్నాడు, దేశానికి రక్షణ లేదు, అవమానించిన పడుతున్నాడు.
అందుకే ఈ దేశాన్ని పరిపాలించే మోడీ ఇంకో రకమైన ఏజెండా మనకు కనిపించట్లేదు. అందుకే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మిగతా 4-5 అంశాలు అసలు బాగలేవు. అమెరికాకు లొంగిపోతున్నాడు, మొత్తం దేశ సౌరభంగా తాకట్టు పెడుతున్నాడు. ఏం మాట్లాడినా ట్రంప్ మాట్లాడినా మనడు మాట్లాడతలేడు. మన బడ్జెట్ కూడా వచ్చింది చూసినాం, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్. ఆ బడ్జెట్లో ఏమొచ్చింది? కార్మికులు ఆశించినట్టుగా ఏమైనా వచ్చిందా అని అడుగుతున్నాం. పర్మనెన్స్ గురించి లేదు, కనీస వేతన గురించి లేదు, స్కీమ్ వర్కర్లకు బడ్జెట్ పెంచింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, పన్ను తగ్గింపు లేదు. మన మొన్న వచ్చిన బడ్జెట్లో కూడా ఏదన్నా ఒక తరగతికి ఏమైనా వచ్చిందా? కాబట్టి ఉద్యోగులకు ట్యాక్స్ మినహాయింపు లేదు, కనీస వేతన గురించి